హాయ్ హలో పీపుల్, వెల్కమ్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. 2024 నవంబర్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఓన్లీ ఒక మంతే, అదే పుష్ప మంత్, అదేనండి డిసెంబర్ మంత్. సో 2024లో 11 మంత్స్ ఒక ఎత్తు అయితే 2024 డిసెంబర్ ఒక ఎత్తు. బాగా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ రిలీజ్ అవబోతుంది ఆ మూవీ. ఆ మూవీతో పాటు కొన్ని చిన్న మూవీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఆ లిస్ట్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. December 5th హోల్ ఇండియా వెయిట్ చేస్తున్న మూవీ పుష్ప 2 ద రూల్. 2024లో వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ మూవీ అని చెప్పాలి పుష్ప 2. ఎప్పుడైనా సరే ఆ మూవీ గురించి ఏ టాపిక్ వచ్చినా మంచి హాట్ టాపిక్ అవుతుంది. సో ప్రెసెంట్ December 5th రిలీజ్ అవబోతుంది ఈ మూవీ. ఇక పుష్ప లాంటి మూవీ రిలీజ్ అయ్యాక అటు 1 వీక్ కానీ దీని తర్వాత 2 వీక్స్ కానీ ఏ మూవీ రిలీజ్ చేయడానికి కూడా రెడీగా ఉండవు. సో వాటిలోనే కొన్ని చిన్న మూవీస్, మన తెలుగు మూవీస్ కానీ December 13th క్రెవెన్ ది హంటర్ అనే ఒక హాలీవుడ్ మూవీ తెలుగులో డబ్బై రిలీజ్ అవబోతుంది. December 14th ఫియర్ అనే మూవీ రిలీజ్ అవబోతుంది, థ్రిల్లర్ జోనర్. పుష్ప 2 రిలీజ్ అయిపోయిన 2 వీక్స్ తర్వాత 20th డిసెంబర్న చాలా మూవీస్ లిస్ట్ అయితే ఉంది. సో వాటిలో మెల్లమెల్లగా ఒక్కొక్కటి చదువుతూ ఉంటాను. మన అల్లరి నరేష్ గారి మూవీ బచ్చల మల్లి 20th డిసెంబర్ రిలీజ్ అవబోతుంది. దాంతోపాటు 20th డిసెంబర్న షణ్ముఖ అని ఆది సాయి కుమార్ గారి మూవీ ఒకటి రిలీజ్ అవబోతుంది. అదే రోజున విడుదల పార్ట్ 2 మూవీ రిలీజ్ అవబోతుంది. 2 years బ్యాక్ పార్ట్ 1 రిలీజ్ అయింది, మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. బట్ ఈ మూవీకి మాత్రం వాళ్ళు ఎప్పుడో షూట్ చేశారంట, బట్ చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ అవి కంప్లీట్ చేసుకుని 20th డిసెంబర్న మూవీ రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ తెలుగు రైట్స్ ఏవైతే ఉన్నాయో థియేట్రికల్ రైట్స్ ఎన్టీఆర్ గారు కొన్నారు అని చెప్పేసి ఒక రూమర్ నడుస్తుంది. ఒక పెద్ద బిగ్ ప్రొడక్షన్ హౌస్ లో మూవీని కొన్నట్టు తెలుస్తుంది. అండ్ 20th డిసెంబర్న UI మన ఉపేంద్ర గారి మూవీ, ఈ మూవీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ దానికి సంబంధించిన సాంగ్ కూడా మంచి వైరల్ అయింది. ఆ మూవీ కూడా 20th డిసెంబర్ అని అనౌన్స్ చేసి ఉంది. మరి ఆ డేట్కి వస్తుందో రాదో మనం చెప్పలేము ఇంకా. దాంతోపాటు 20th డిసెంబర్న ముఫాసా ది లయన్ కింగ్ మూవీ రిలీజ్ అవబోతుంది. హాలీవుడ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ అది. మన తెలుగులో కూడా ఆ మూవీ ఫ్రాంచైజీకి మంచి ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే మన తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇచ్చారంటే ఈ మూవీకి. అండ్ దానికి సంబంధించిన ట్రైలర్స్ కూడా రిలీజ్ అయినాయి. అండ్ ఈ మూవీలో వాయిస్ ఓవర్ అయితే మహేష్ బాబు గారు, నాని గారు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, సో వీళ్ళ నలుగురు తెలుగులో డబ్ చేశారు. ఆ మూవీ కూడా మంచి బడ్జెట్ అయితే ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. మళ్ళీ 20th డిసెంబర్లోనే మాస్కో అనే ఒక మూవీ రిలీజ్ అవబోతుంది తెలుగు డబ్లో. అండ్ దీనికి హీరో వచ్చేసి ఉన్ని ముకుందన్ గారు. అండ్ లాస్ట్గా 25th డిసెంబర్ లాస్ట్ వీక్లో రాబిన్ హుడ్ మన నితిన్ గారి మూవీ రాబోతుంది. అండ్ దానికి కూడా ఒక బడ్జెట్ ఉంది, ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్, దాంతోపాటు వెంకీ కొడుమల గారు డైరెక్టర్. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏదైతే ఉందో నితిన్ గారిది వెంకీ గారిది కాంబినేషన్లో వచ్చిన భీష్మ మూవీ మంచి బ్లాక్ బస్టర్ అయింది. సో ఆ కాంబోలోనే వచ్చింది ఈ మూవీ కూడా. ఆ మూవీ కూడా మంచి హైప్ అయితే ఉంది. సో చూద్దాం ఈ 2024ని మంచి హై నోట్లో ఎండ్ చేస్తుందో లేదో. సో ఇది 2024 డిసెంబర్లో నోటెడ్ రిలీజెస్ అయితే, కొంచెం బడ్జెట్ మూవీస్ అయితే. అండ్ ఇంకా ఏమైనా మూవీస్ యాడ్ అవుతే యాడ్ అవ్వచ్చు, ఎందుకంటే పుష్ప రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి ఒక హిట్ టాక్ పడిందంటే దాని రన్ ఆపడం చాలా కష్టం. కాబట్టి మూవీస్ ఏమీ ఇక్కడ రిలీజ్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్లో రెడీగా లేవు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఇక డిసెంబర్ మంత్ని పుష్ప మంత్ అనేది అనేయచ్చు, ఎందుకంటే దానికి ఒక బడ్జెట్ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. సినిమా హిట్ టాక్ పడితే ఏ రేంజ్లో కలెక్ట్ చేయబోతుందో మన అందరికీ తెలుసు. మీరు ఈ మూవీస్లో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎక్సెప్ట్ పుష్ప? పుష్పాన్ని పక్కన పెట్టేయండి, అందరూ పుష్పానే అంటారు. సో పుష్పాన్ని కాకుండా వేరే ఏ మూవీకి మీరు ఎగరగా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.